నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో అంబట్టి రాంబాబు గారు గెలుస్తారా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు గెలుస్తారా అనే ఒక ధీమాలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాము. ఏ పార్టీ గెలిచిద్ది, ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఒకవేళ గెలిస్తే ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ అభ్యర్థులు ఎక్కువ గెలవబోతున్నారు అంటారు? ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రలో ఎన్నికల వేడి చాలా ఉధృతంగా ఉంది. లోగడ వైఎస్ఆర్సీపీ 175కి 170 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం టఫ్గా ఉంటుందండి, పోటాపోటీగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిపి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఒక పార్టీ మీద 3 పార్టీలు బలంగా పోటీ చేస్తున్నాయి. కాబట్టి చాలా రసవత్తంగా ఉంది. కానీ ఏంటంటే గ్రామీణ వాతావరణంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి అత్యధిక ఓట్లు లభించే అవకాశం ఉన్నట్టు నాకు నా అంచనా ప్రకారం అలాగ అనుకుంటున్నాను. అయితే వైఎస్ఆర్సీపీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అవి బాగా క్లిక్ అయ్యాయండి. ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాల మీద బాగా దృష్టి పెట్టారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుందని మీకు అనిపిస్తుంది? టీడీపీ బ్రో. తెలుగుదేశం వస్తుందని పక్కా అనుకుంటున్నాం. 100కి 100% వస్తుంది టీడీపీ. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? ఎందుకంటే ఆయన మంచి చేస్తారని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచి అయితే చేయట్లేదు. ఆయన వచ్చాక మొత్తం దరిద్ర పాలన అంతా వచ్చింది. జగన్ గారు మొత్తం వేస్టింగ్, ఫుల్ వేస్టింగ్. ఆయన మంచి మనిషి కాదు. సత్తెనపల్లిలో అంబట్టి రాంబాబు తెలిసే ఉండదు మీకు. అంబట్టి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఈ సత్తెనపల్లిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ అంటారు? అంబటి రాంబాబు వేస్ట్ బ్రో. ఆడు ఓన్లీ డాన్స్ వేసుకోవడానికే పని చేస్తాడు, కానీ ఇంకా ఇలాంటి రాజకీయాలకు అయితే పని చేయడు. ఏదో టీషర్ట్ నైట్ రాక్ వేసుకుని డాన్స్ వేయడానికి పని చేస్తాడు, కానీ రాజకీయాలకు పనిచేసే వ్యక్తి అయితే కాదు ఆయన. కన్నా లక్ష్మీనారాయణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ డెఫినెట్లీ. అంటే ఈసారి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు రాబోతుంది అంటారు? టీడీపీకి కానీ లేకపోతే వైసీపీకి కానీ? వైసీపీకి అయితే 25-30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగిలిన సీట్లన్నీ తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన మొత్తం 3 పొత్తుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఎందుకంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటారు? ఎందుకంటే లాస్ట్ టైం 175కి 151 సీట్లు సంపాదించారు. ఈసారి నువ్వు 24 నుంచి 30 అంటున్నావు. ఎందుకంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద? 151 అంటే నాకు ఒక ఛాన్స్ మంచి చేస్తానని ప్రతి ఒక్కరిని అడుక్కున్నాం వల్ల ప్రతి ఒక్కరు అంటే జగన్కి వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా జగన్కి వేసాడంటే అర్థం చేసుకోవాలి. అప్పుడు అడుక్కున్నాడు, ఎలా మనకి ఒక్క అవకాశం ఇవ్వండి, బాగా చేస్తాం. ఆ ఒక్క అవకాశం మమ్మల్ని తెలంగాణ వరకు రప్పించేసింది. ఈసారి చేస్తే ఇంక బీహార్కి వెళ్ళిపోతాం. అంటే జగన్ మంచి చేశాడు కదా, పథకాల నుంచి అందరికి అమ్మఒడి వేసాడు, పథకాలు వేసాడు, ఆటో డ్రైవర్లకు వేసాడు, పింఛన్ ఇచ్చాడు. పని చేసుకోలేము మనం. బయటకు వెళ్తాం, పని చేసుకుంటాం, లేకపోతే ఏదో చేసుకుంటాం. కానీ ఎందుకు ఉత్తిన డబ్బులు వేయడం, పైన అభివృద్ధి లేదు, ఏం లేదు, రోడ్లు ఏం లేదు. అంటే ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు, బట్ మళ్ళీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆ డబ్బులు తీసుకోవడం, మన డబ్బులు మనకి ఇస్తున్నాడు కదా. అదే డబ్బులు మీరు చెప్పొచ్చు కదా, అదే డబ్బులు ప్రభుత్వం రోడ్లకి ఉపయోగించండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని మీరు చెప్పొచ్చు కదా ప్రజలే. అది మనం చెప్పేది కాదన్న. ఇది ఏంటంటే అది ఆయన ఒకవేళ చేసినా సరే కింద వాళ్ళు చేయనివ్వట్లేదు. ఇప్పుడు ఎలాగైనా జగన్ వేస్ట్ అన్నది అనవసరంగా. మనం చెప్పుకున్న ఆడి గురించి చెప్పుకున్న వేస్ట్. అంటే వాళ్ళ సొంత చెల్లి, వాళ్ళిద్దరు సొంత చెల్లెలే జగన్ వ్యతిరేకిస్తున్నారు. దానికి మీరు చెప్పండి. అది ఏంటంటే ఇంట్లో మనిషి మంచోడు అయితే చెప్తారు, ఎంత అలాంటి వాళ్ళైనా చెప్తారు. ఇంట్లో ఎదవైనప్పుడు ఇంట్లో ఎవరైనా చెల్లైనా సరే ఎవరైనా సరే ఇంకా అదే చెప్తారు. వాళ్ళ సొంత బావైనా చంపించేసినాడు, మనం ఎంత అన్నా. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు రోజు గొడవల కింద ఉంటాయి మా ఊర్లో. మా నియోజకవర్గం చెల్లా జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే ఓపెన్గా చెప్తాను. ఇంతవరకు నేను కూడా చెప్పాను. మళ్ళీ ఇంకా గొడవల కింద ఉంటాయి. అయినా సరే మనం తగ్గం, ఎందుకంటే జగన్ గారు వేస్ట్ కూడా తగ్గం. సో ఫైనల్గా సత్తెనపల్లిలో ఎవరు గెలుస్తారంటారు? సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుసు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ అండి. నమస్తే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రాబోతుందంటారు? ఎట్లా చెప్తా ఉన్నా మనకైతే ఇది అంటే ఒక ఉంటుంది కదా, ఇప్పుడు నెగిటివ్, ఇప్పుడు కొంతమంది మీద వ్యతిరేకత వచ్చింది, వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత వచ్చింది, ఎందుకంటే పాలించారు కాబట్టి. సో ఆపోజిట్ పార్టీ ఏంటంటే టీడీపీ, జనసేన. సో ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఇవన్నీ 3 పొత్తులు కలుపుకొని ఎప్పళ్ళు పెద్ద మనిషి అని చంద్రబాబు అందరిని పొత్తులు కలుపుకొని ఇంకా ఏడన్నా మూలకున్నాయేమో వస్తుంది. పొత్తులు కలుపుకుంటే ఒకటి సింగిల్గా వస్తున్నాడు చూడు. జగన్ ఏదేమైనా పులి లెక్కనే ఒకవేళకి అది గెలుస్తాడో ఓడుతాడో అర్థం కాని పరిస్థితులే. ఒకవేళకి ఎవరైనా రావచ్చు. ముగ్గురు ఇప్పుడు ఏడ మూలకుండా ముసలోళ్ళు కానీ వస్తారు. ముగ్గురు కలుపుకొని ఒకరిని వేసేది ఏముంది, రావచ్చు. ఒకవేళకి జగన్ మీద మనకేం ప్రేమ ఉంది. అది ఎట్లయితుందో ఏం కథో కానీ ఒకవేళకి నడవడికలు ఎట్లుంటావో. అంటే వాళ్ళ సొంత చెల్లెలు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు చెల్లెలు కూడా జగన్ నుంచి దూరంగా వచ్చారు. వాళ్ళ అమ్మ కూడా ఆ పార్టీ రాజీనామా చేశారు. దానికి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మరి? వాళ్ళు చేయాలనంటే ఇంకా ఆమె ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టాలని వచ్చింది షర్మిల. ఇంక ఇప్పుడు ఇంకొక ఆమె ఇప్పుడు సునీత, ఆమె ఎవరు సునీతే కదా. ఇంకా ఆమె వాళ్ళ డాడీని చంపినందుకు అన్న మీద కొద్దిగా కక్ష పట్టింది. అన్న చంపాడా? మళ్ళీ ఇట్లనే ఉన్నాయి. దస్తగిరి చంపినాడు, అన్న చంపినాడు, వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతాం అని బెదిరించే వాళ్ళనే ఉన్నారు.
ఎవరు చంపింది ఇంకా మామూలుగా కక్ష అయితే చంపినది అయితే ఇంక ఇళ్ళ నుండి అయినవి అవి మధ్యన ఇది చేసుకొని ఇంకా వాళ్ళు ఇల్లు అనే దానిలో వెళ్ళిపోతుండదు ఒక అంతే. ఏమంటే ముఖ్యమంత్రి అయిన దానివల్ల చిన్న ఆయన చంపింది అంత పబ్లిక్, జగన్ చంపింది అంత పబ్లిక్ అయితే వేరే వాళ్ళు కాదు కదా. వీళ్ళు ద్వారానే కొద్దిగా 30% 100% ఉండదు వీళ్ళది. కాకపోతే ఇంకా పట్టి వాళ్ళ చెల్లెలు బయటకు వేసుకొని అది ఇది అని పోరాడితే ఏమవుతుంది, ఇంక ఏం కాదు. పోయింది. అంటే ఇప్పుడు సత్తెనపల్లిలో ఈసారి సత్తెనపల్లిలో ఈసారి ఏ పార్టీ రాబోతుంది? కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు, లేకపోతే అంబటి రాంబాబు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటారు? అంబంటి రాంబాబు అంటే నువ్వు అన్నట్లు ఏదన్నా కానీ లీకులు చేయడం, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనడం ఆయనది కానీ రచ్చ అయింది. కష్టమే చెప్తాం అంబంటి రాంబాబుది కానీ. మనదైతే కర్నూలు జిల్లా, మన నియోజకవర్గం నుంచి ఆయన అంబంటి రాంబాబు అంటే కొద్దిగా కష్టమే నువ్వు అన్నట్ల. అంటే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారంటారు? గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. అంటే కన్నా లక్ష్మీనారాయణ బాగా పేరుంది ఒకప్పుడు, ఆయన అప్పటికి పేరుంది. గుంటూరులో అన్ని వ్యతిరేకమైన పనులే చేసినాడు జగన్. ఎట్లా అంటామనంటే ఆడ 3 రాజధానులు 7 రాజధానులు ఏదేదో రాజధానులు 4 ఏళ్ళ నుంచి రైతులు నేపడమే ఉండదు అక్కడ. గెలిచినప్పటి నుంచి ఏదో ఉన్న కాడ ఇప్పుడు మనకు అన్నిటికీ పాయింట్ సెంటర్ అంటే గుంటూరే. గుంటూరు ఇప్పుడు అనంతపురం అయితేనేమి, ఇట్లా చిత్తూరు అయితేనేమి, ఇట్లా శ్రీకాకుళం అయితేనేమి, ఒకవేళకి ఇట్లా కర్నూలు అని అంటే మామూలు మధ్యలో ఉందిలే ఒకవేళకి. ఇంకా అట్లా పోతే ఒక నెల్లూరు అయితేనేమి, అవన్నిటికీ మనకు మధ్యన అంటే ఇప్పుడు గుంటూరు తప్ప తీసిపోయి విశాఖపట్నము ఏడాడో అని అంటే ఎట్లయితుంది? అది తీసిపోయి ఇందు నుంచి పోవాలంటే 10-1500 కిలోమీటర్లు అవుతుంది మనకి. అప్పుడు మీ జగన్ అనే మార్చింది. జగన్ అన్న అదే జగన్ అన్న అంటే చేసే పనులను బట్టి జగన్ అన్న చేసి ఎవరు చేసినా మన కష్టం మనకు తప్పదా? వాళ్ళు వస్తారు గెలుస్తారు ఊక చెప్పుతుంటారు, సరేలే మనకు ప్రేమ ఉన్న వ్యక్తి మీద వేసుకుందాము, ఓటైతే వెళ్చినది ఉంది చేద్దాం. వాళ్ళు అని వీళ్ళు అనేదే కాదు, ఎవరు వచ్చినా సాధించింది లేదు. ఎవరు వచ్చినా మనది ఇంతవరకైనా మాకు చంద్రబాబు వచ్చి మేలు చేసింది కానీ మాకు రాజశేఖర రెడ్డి ఒకవేళకి చేసిన అభిమానం అయితే దండుగుంది. ఇంకెందుకన్నా వాళ్ళ ఆయన నుండి లబ్ధి పొందినాము, ఇంత పైకి ఇది అయినాము. మంచి చెడు అనేది కానీ అన్ని రాజకీయాల గురించి కానీ తెలుసుకున్నాం రాజశేఖర రెడ్డి నుండే మనకి. ఇంకెందుకనాలి ఈ చంద్రబాబు అంతే ఉత్తొత్తనే, ఈ జగన్ అంత ఉత్తొత్తనే. మాకు రాజశేఖర రెడ్డి చేసిన పుణ్యమే ఈ పొద్దురికైనా కానీ. ఒక ఇండ్లు కట్టించుకోవడం కానీ, ఒక ఆదర్శ గ్రామాలు ఇల్లు ఇది కావడం కానీ. ఏమంటే ఇప్పుడు మన గ్రామానికి వచ్చేసి 2 కిలోమీటర్ ఉంటే ఇప్పుడు సిసి రోడ్ వేసినారు. ఎందుకనాలి ఇది జగన్ పరిపాలన కావచ్చు, అది చంద్రబాబు పరిపాలన కావచ్చు. నడిచేకి రస్తా కానీ లేకుండా మా ఊర్లోకి పోయేదానికి ఇప్పుడు సిసి రోడ్ వేసినారు, మంచిగా ఉంది. ఇదైతేనే మనము బతికేది ఉన్నాం, బతకాలంతే. సో ఫైనల్ గా సత్తెనపల్లిలో వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీ ఉంటుంది, ఎవరు గెలుస్తారు? ఒకటే మాట చెప్పండి. ఒక్కటే మాట అని అంటే నువ్వు అన్నట్ల కన్య లక్ష్మీనారాయణ లేదు, కన్న లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి గెలుస్తారు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హాయ్ భయ్యా, నమస్తే. ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలబోతుంటారు? ఏ జెంట్స్ అయినా అంటున్నా ఖాళీ అట్టి పండుతో మా జగన్ బాబు బొక్క. చెప్పు ఇంకా. అంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కదా, జగన్ కి ఏమన్నా మైనస్ ఉంటుంది అంటారు? వాడు పిల్ల బచ్చా గాడి వీళ్ళతో ఏంది భయ్యా? ఏం భయ్యా? లాస్ట్ టైం 150 వచ్చినాయి పిల్ల బచ్చాకి, 150 వచ్చినాయి. ఇప్పుడు ఒకటివి రాదంటున్నా, 30 ఒకటివి రాదు. అంత కాన్ఫిడెన్స్? రాదు మళ్ళా అడు ఏం చేసిండని రాదు బ్రో, రాదు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? చెల్లినే మిడబట్టి కొట్టినోడు ఆడి సారి ఏడే గెలుస్తాడు, సొంత మమ్మీనే మిడబట్టి కట్టేసినోడు. బాబాయ్ ఆడ సొంత బాబాయ్నే సమ్మటర్ చేసినోడు వాడు. అలా డాడీ ఒకటే తప్పు పని చేసిండు, హెలికాప్టర్లో పోయేటప్పుడు జగన్ గారిని తీసుకోవాలి ఆ రోజు. తీసుకోవద్దు అయిపో. ఇట్లా మాట్లాడుతున్నా నీకు ఇబ్బంది అయితే తర్వాత? ఏమైతుంది నా బొంగు, ఏమైతుంది బ్రో? ఏం కాదు. నీకు అంబటి రాంబాబు తెలుసుగా? ఓకే. ఈసారి సత్తెనపల్లిలో ఎవరు గెలబోతున్నారు? అంబటి రాంబాబు అంబటి రాంబాబు గెలుస్తాడా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారంటారా? కన్నా లక్ష్మీ ఇది మా జనసేన బ్రో చెప్తున్నా. ఏ పార్టీ కూటమి మీద పోటీ చేస్తుంది? జనసేన ఒక్కటి సింగిల్ పోటీ చేయట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఉమ్మడి కూటమిలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నాడు. ఇటు పక్క వచ్చేసరికి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారు? మన అంబటి బాబు గాడు అయితే పోతాడు, పక్కా పోతాడు. అని ఏం లేదు మ్యాటర్. ఎందుకంత బ్యాడ్ లేదు బ్రో, మ్యాటర్ లేదు అలా కాడ అసలు. లాస్ట్ ఎందుకు గెలిచాడు? కోడల శివప్రసాద్ మీద గెలిచాడు. లాస్ట్ అంతా బ్లాక్ మెయిల్ చేసిన ప్రజల జనాలు అందరినీ ఇట్లా మాయమాటలు చెప్పి మోసం చేసి అట్లా గెలిచిళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు కదా. జనాలు పిచ్చోళ్ళ మరి? పిచ్చోళ్ళు అయిపోయిలా. జనాలు కరెక్ట్ చెప్పినావు నేను చెప్పలేదు, నువ్వే చెప్పినావు. అంటే ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళ తెలియక మోసపోయారు. సరే సరే, ఫైనల్ గా ఎవరు వస్తారు మరి?
చెప్తున్నా ఇగో టీడీపీ జనసేన ఏ పార్టీ రాదు? రాదు. థ్యాంక్ యూ బ్రో. ఏపీలో ఏ పార్టీ గెలబోతుందంటారు? జనసేన అంటే జనసేన ఇప్పుడు కూటమిగా వస్తుంది కదా. కూటమి జనసేనతో కలిసి వచ్చి బాబు సీఎం అవుతాడు. ఎందుకు అంత కాంపిటీషన్ ఎందుకు? కాంపిటీషన్ అంటే జనంలో మార్పు వచ్చింది కాబట్టి రోడ్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? రోడ్లు అంతా మన చేపల గట్ట పెంచుకోవచ్చు ఎందుకు అట్లా అంటున్నారు? అంతే. ఈత కూడా కొట్టవచ్చు దాంట్లో. అంటే అంత అంత గుంతలు ఉన్నాయి అక్కడ. పిప్పర్ నుంచి భీమవరం వరకు నేను డైరెక్ట్ పేరెట్ చెప్తున్నా. పిప్పర్ నుంచి భీమవరం వరకు మేము ప్రతిరోజు ఆ పావు గంటలో వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పట్టినా వెళ్ళలేం. ఓన్లీ కారు కాదు కదా, బైక్ మీద వెళ్ళలేం, అంతలా ఉన్నాయి. అంటే ఈసారి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలబోతున్నారు అంటారు? కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి, కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారంటారు? కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తాడు. అంబటి రాంబాబు ఓడిపోతాడు. ఎందుకంటే చెప్తున్నారు? ఆడంత ఎదవలేడు. అదే అట్లా అట్లా చెప్తున్నారు ఏంది? ఆడంత ఆడు మాకు వ్యతిరేకం. వాడు చెప్తున్నాం కదా పబ్లిక్గా. అసలు వీళ్ళు ఏదే న్యాయం చేయలేదు. వీళ్ళ గవర్నమెంటే న్యాయం చేయలేదు. జనాలు వలస వెళ్ళిపోవాలి. బట్టి జగన్ వస్తే అడ్రస్ ఎవడో ఉండడు. అంటే పథకాలు మొత్తం అందినాయి మీ ఇంటికి? ఎవ్వరికి మా మీద ఇక్కడ మా తెలంగాణ అంటే ఇప్పుడు పథకాలు అందరికి ఆంధ్ర మా అన్నయ్య జగన్. నేను చెప్తున్నా పక్క ఊరు ప్రెసిడెంట్ మేమే. జగన్ పార్టీయే, కాకపోతే ఈ పార్టీ రాడు. డైరెక్ట్ అంత వ్యతిరేకత వచ్చిందంటారా? వ్యతిరేకమే మొత్తం. అంటే 3 రాజధానులు అన్ని పెట్టారు మరి అది మంచిది కదా? అసలు 3 రాజధానులు, అసలు రాజధానే లేదు అక్కడ. 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పెట్టాడు అసలు? అసలు ఆంధ్రాకి రాజధాని ఉందా? ఎక్కడుంది చూపించారు? ఎక్కడ లేదు. సో ఫైనల్గా ఈసారి ఆ ఏపీలో ఎవరు గెలబోతున్నారు అంటారు? బాబే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి.